చూడటానికే ఇంత బావుంది. తినడానికి ఇంకెంత బావుందనుకుంటున్నారా? తినడానికైతే అసలు చాలా 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 బావుండే. ఈ రెసిపీ ట్రై చేశాక మీరు గూడా అదే మాట అంటారనమాట. నిజంగా అంత బావుండే. ఈ రెసిపీ మీరు మీ పిల్లలకి బాక్స్‌లో కట్టొచ్చు లేదా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌గా గూడా చేయొచ్చనమాట. దీనికోసం ఫస్ట్ ఒక గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం చక్కెర, నిమ్మకాయ రసం పోసి చక్కెర ఎందుకు అనుకుంటున్నారా? మిక్సీ పడతాం గదా! కొత్తిమీర, పుదీనా చేదెక్కుతది అందుకోసమే అని చెప్పి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే నా క్వాంటిటీకి 3 ఆలుగడ్డలు తీసుకున్నా. మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొంచెం మ్యాగీ మసాలా, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలేసుకున్నా. మీరు కావాలంటే కొత్తిమీర ఇంకా ఉల్లిగడ్డలు కూడా వాడుకోవచ్చు. నేనైతే బ్రెడ్‌ని టోస్ట్ చేస్తున్నా. మీ దగ్గర టోస్టర్ లేకపోతే మీరు పాన్ పైనే మీకు కావాలంటే బటర్ అవన్నీ పెట్టుకోండి. నాకు వద్దు కాబట్టి నేను అలా టోస్టర్‌లో చేసుకున్నా. అలా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు మీరు పాన్ పైన గూడా. ఇప్పుడు ఇవన్నీ అసెంబుల్ చేయాలి నేను చూపించిన విధంగా. ఇంకా దీన్ని అలానే కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటది. పెయిర్ ఇట్ అప్ విత్ టొమాటో సాస్. ఇట్ విల్ బి ఈవెన్ మోర్ టేస్టియర్. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి బావుందో లేదో అని చెప్పి. ఇంకా మీరు ఎప్పుడన్నా లైక్ ఎక్కడైనా ట్రావెలింగ్‌కి కూడా శాండ్‌విచెస్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది టోస్ట్ చేస్తాం కాబట్టి బయట చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీ ఉండే. ట్రై చేసి చెప్పండి.